అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన నెల గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ధనుర్మాసం. ఇది క్యాలెండర్లో ఏదో ఒక నెల మాత్రమే కాదు. భక్తితో, విశ్వాంతో మనకున్న సంబంధాన్ని మళ్లీ ఒకసారి గుర్తుచేసే ఒక అద్భుతమైన సమయం. సరే, ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కలిసి మొదలుపెడదాం. సరే, అసలు మన ప్రయాణాన్ని ఒక చిన్న కాని చాలా లోతైన ప్రశ్నతో మొదలుపెడదాం. ఏంటంటే, ఒకవేళ మనుషులకి ఒక సంవత్సరం గడిస్తే అది దేవతలకు కేవలం ఒక్క రోజే అయితే? వినడానికి భలే ఉంది కదూ! ఈ ఒక్క ఆలోచనే ధనుర్మాసం వెనుకున్న ఎన్నో విశ్వరహస్యాలకు దారి చూపిస్తుంది. ఓకే, ముందుగా అసలు ఈ నెల ఎందుకింత పవిత్రమైంది? ధనుర్మాసం అంటే ఏంటి? దీని ప్రత్యేకత ఏంటి? ఆ ప్రాథమిక విషయాలు ఒకసారి చూసేద్దాం. చాలా సింపుల్గా చెప్పాలంటే, ఖగోళశాస్త్రం ప్రకారం సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రయాణించే సమయమే ధనుర్మాసం. దీన్ని చాలామంది విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన మాసమనుకుంటారు. కాని అసలు విషయమేంటంటే, ఇది దేవతలందరికీ కూడా ఎంతో ప్రీతిపాత్రమైన సమయమన్నమాట. ఇక ఇప్పుడు ఈ మాసానికే ప్రాణం పోసిన ఒక అద్భుతమైన కథలోకి వెళ్దాం. అదే గోదాదేవి దివ్యగానం. ఆమె కథే ఈ మాసపు ఆచారాలకు స్ఫూర్తి. ఈ కథకి నాయిక గోదాదేవి. సాక్షాత్తు మహాలక్ష్మీదేవి అవతారం. శ్రీవిల్లిపుత్తూర్లో పెరియాళ్వార్ అనే భక్తుడికి కూతురుగా దొరికింది. చిన్నప్పటినుంచే ఆమెకి శ్రీరంగనాథస్వామి అంటే అమితమైన ప్రేమ. ఆయన్నే పెళ్లి చేసుకోవాలని బలంగా సంకల్పించుకుంది. మరి తన కోరిక ఎలా నెరవేరుతుంది? దానికోసం గోదాదేవి ఒక వ్రతాన్ని మొదలుపెట్టింది. ఈ ధనుర్మాసం నెలరోజుల పాటు తన స్నేహితురాళ్లతో కలిసి ప్రతిరోజూ ఆ శ్రీరంగనాథుడి మీద ఆర్తితో ఒక పాట, అంటే ఒక పాశురం పాడేది. అది కేవలం పాట కాదండి, ఆమె హృదయంలోంచి వచ్చిన ప్రార్థన. అలా ఆ 30 రోజులు ఆమె పాడిన ఆ 30 అద్భుతమైన భక్తిగీతాలనే మనం తిరుప్పావై అని పిలుస్తాం. ఆమె భక్తులోంచి పుట్టిన ఆ పద్యాలు ఇప్పటికీ ధనుర్మాసం పూజల్లో ప్రాణంలా నిలిచాయి. అయితే ఇక్కడొక ఆసక్తికరమైన విషయముంది. ఈ మాసంలోని భక్తి కేవలం వైష్ణవులకే పరిమితమనుకుంటే పొరపాటే. ఇది వేర్వేరు సంప్రదాయాలనెలా కలుపుతుందో చూడండి. ఒకవైపు గోదాదేవి విష్ణువు కోసం వ్రాసిన తిరుప్పావైని వైష్ణవులు పఠిస్తారు. అదే సమయంలో మరోవైపు మాణిక్యవాచకర్ అనే శివభక్తుడు శివుడి కోసం వ్రాసిన తిరువెంబావైని శైవులు గానం చేస్తారు. చూసారా, దేవుళ్ల పేర్లు వేరైనా భక్తి మార్గం మాత్రం ఒక్కటే. ఈ రెండు అద్భుతమైన సంప్రదాయాలను కలిపి తిరుప్పావై, తిరువెంబావై రెండింటినీ పఠించడం చాలా మంచిది అని చెప్పి ఆ ఐక్యతను పెంచిన మహానుభావుడు కంచి పరమాచార్యులు. ఇది మత సామరస్యానికి ఎంత గొప్ప ఉదాహరణో కదా. సరే, కథలు, సంప్రదాయాలు బాగానే ఉన్నాయి. కాని దీని వెనక ఉన్న కాస్మిక్ మీనింగేంటి? ఇప్పుడు మనం ఈ మాసం యొక్క అసలైన తాత్విక రహస్యం, అంటే విశ్వవేకువ గురించి తెలుసుకుందాం. మనం మొదట్లో ఒక ప్రశ్న అడిగాం, గుర్తుందా? మన ఒక సంవత్సరం దేవతలకు ఒక్కరోజైతే అని. దానికి సమాధానం ఇక్కడే ఉంది. మన ఈ ఒక సంవత్సరం కాలం దేవతలకు ఒకరోజైతే మరి ఈ ధనుర్మాసం వాళ్ళకేమవుతుంది? బ్రహ్మిముహూర్తం, అంటే వాళ్ళకి తెల్లవారుజాము సమయమన్నమాట. దేవతల ఆ తెల్లవారుజాము సమయం, అంటే ఆ బ్రహ్మిముహూర్తం, మన భూమిమీద సమయంతో పోలిస్తే సూర్యోదయానికి ముందుండే 96 నిమిషాలకు సమానం. అందుకే గదా బ్రహ్మిముహూర్తంలో చేసే పూజలకు, ప్రార్థనలకు అంత శక్తి ఉంటుంది అంటారు. ఇంకో విషయం, ధనుస్సు అనే పదానికి కేవలం రాశి అనే కాదు, మరో లోతైన అర్థం కూడా ఉంది. ఉపనిషత్తుల ప్రకారం ధనుస్సు అంటే ఓంకారం. ఆ ఓంకారమనే విల్లునుంచి వచ్చే శబ్దమే సృష్టికి మూలం. సో ఈ నెలలో మనం చేసే జపం, కీర్తనల ద్వారా ఆ ఆదినాదంతో కనెక్ట్ అవుతాం. ఓకే, ఇవన్నీ గొప్ప గొప్ప కాన్సెప్ట్లు. కానీ మన రోజువారీ జీవితంలో, మన ఇంట్లో వీటిని ఎలా ఆచరిస్తాం? ఆ ఆచారాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ నెలలో ప్రతి ఇల్లు ఒక చిన్న దేవాలయంలా మారిపోతుంది. తెల్లవారుజామునే లేచి ఇంటిని గోమూత్రంతో శుద్ధి చేస్తారు. వాకిలిలో ఆవుపేడతో కళ్ళాపి చల్లి రంగురంగుల ముగ్గులు పెడతారు. ఆ ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు, అంటే ఆవుపేడ ముద్దలను పెట్టి వాటిని గౌరీదేవి స్వరూపంగా భావించి పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి పూజిస్తారు. ఇంట్లోనే కాదు, వీధులన్నీ కూడా పండగ వాతావరణంతో నిండిపోతాయి.
తెల్లవారుజామునే హరిదాసులు కీర్తనలు పాడుకుంటూ రావడం, అలంకరించిన గంగిరెద్దులు చేసే విన్యాసాలు, పవిత్రమైన శంఖనాదం ఇవన్నీ మనల్ని ఒక భక్తి ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. అలాగే లక్ష్మీ స్వరూపమైన గోవులను పూజించడం కూడా ఈ మాసంలో చాలా ముఖ్యమైన సంప్రదాయం. మరి ఇన్ని కథలు, ఇన్ని ఆచారాలు, ఇంతటి తాత్లికత, వీటన్నిటి వెనుకున్న అసలు లక్ష్యమేంటి? చివరికి మనం దేన్ని సాధించాలి? ఆ అంతిమ మార్గమే శరణాగతి. ధనుర్మాసం మనకు నేర్పే అతి ముఖ్యమైన గొప్ప పాఠం ఏదైనా ఉందంటే అది శరణాగతి మాత్రమే. అంటే ఏంటి? మన నేను అనే అహాన్ని వదిలేసి ఆ భగవంతుడికి పూర్తిగా లొంగిపోవడం. ఈ సంపూర్ణ సమర్పణ భావమే ఈ వ్రతం యొక్క అసలైన ఫలం. అందుకే గోదాదేవి పాడిన ప్రతి పాశురం, మనం ఇంటి ముందు వేసే ప్రతి ముగ్గు, తెల్లవారుజామున చేసే ప్రతి పూజ ఇవన్నీ ఆ భగవంతుడికి మనం పూర్తిగా శరణాగతి చెందుతున్నాము అని చెప్పే మార్గాలే. చివరగా ఒక ప్రశ్నతో ఈ చర్చను ముగిద్దాం. కేవలం ఈ ఒక్క నెల రోజులు మనం చేసే ఈ భక్తి, ఈ ఏకాగ్రత మన మొత్తం జీవితానికి, మన అసలు ప్రయోజనానికి సంబంధించి ఎలాంటి పాఠాలను నేర్పిస్తుంది? ఒక్కసారి ఆలోచించండి.